కేసెస్ రిజిస్టర్ అయింది. క్రైమ్ గురించి మాట్లాడితే మనం జిల్లాలో మనం ఫ్రీ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్ మనం ఫాలో చేస్తున్నాం. ఎవరైనా బాధితులు ఉంటే వాళ్ళు మన దగ్గర వచ్చి కంప్లైంట్ చేయొచ్చు. యాజ్ పర్ కొత్త బిఎన్ఎస్ ప్రకారం కూడా మనం ఎంక్వైరీ చేస్తున్నాము. అది ట్రూ ఉంటే మనం ఎఫ్ఐఆర్ చేస్తున్నాం. అది కాకుండా కూడా కాగ్నిజబుల్ కొన్ని కేసుల్లో డైరెక్ట్లీ మనం ఎఫ్ఐఆర్ చేస్తున్నాం. దాని తర్వాత అది కరెక్టా లేదా ఇన్వెస్టిగేషన్ బట్టి మనం అది డిసిజన్ తీసుకుంటున్నాం. జనరల్గా చూసింది ట్రెండ్ ఏంటి అంటే ఈసారి మనకి మర్డర్స్ ఆల్మోస్ట్ సేమ్ అయినాయి అండ్ థెఫ్ట్స్ కొంచెం పెరిగినాయి. ఆ థెఫ్ట్స్ ఎందుకు పెరిగినాయి అంటే మనం అది కూడా చిన్న చిన్న థెఫ్ట్ ఒఫెండర్స్ కూడా ఉంటాయి, అది కూడా మనం కేసు రిజిస్టర్ చేస్తున్నాము. ఎందుకంటే జనరల్గా ఏముంటుంది, చిన్న చిన్న పిటి ఒఫెండర్స్ ఉంటే జనరల్గా పోలీస్ వాళ్ళకు కూడా వాళ్ళకి అక్కడక్కడ లేకపోతే లోకల్ పీపుల్ కూడా అక్కడి వాళ్ళకి మాట్లాడి సెటిల్ చేసేస్తారు, రిటర్న్ ఇప్పిస్తారు. ఆ పోలీస్ రికార్డ్ ఏం బిల్డ్ కాదు. ఆ పోలీస్ పెట్టి ఒఫెండర్ మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మళ్ళీ పెట్టి ఒఫెన్స్ చేస్తారు, లేకపోతే టైం దొరికితే మంచి ఒఫెన్స్ చేస్తారు. సో ఈసారి ఏమైనా చిన్న ఒఫెన్స్ బస్ స్టాండ్లో లేకపోతే చిన్న చిన్న టీ షాప్స్లో కిరాణం షాప్స్లో కూడా ఒఫెన్సెస్ అయినాయి, అది కూడా మనం కేసు నమోదు చేసాం, అది కూడా వాళ్ళ రికార్డ్ బిల్డ్ చేసాం. ఇది కాకుండా ఈసారి మనం క్రైమ్ చూస్తే ఎన్డీపీఎస్ కేసెస్ కూడా మనకు చాలా పెరిగినాయి. ఆల్మోస్ట్ దాదాపు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ 100% ఇంక్రీజ్ ఉంది. 2022తో కంపేర్ చేస్తే దెర్ ఇస్ ఇంక్రీజ్ ఆఫ్ ఐ థింక్ 400%. దానికి రీజన్ ఏంటి అంటే మనం కొంచెం ఫోకస్ పెట్టుకున్నాము దీనిపైన, గాంజా పైన. మన ఏరియా అది సోర్స్ రీజన్ కాదు, ట్రాన్స్పోర్ట్ రీజన్లో కూడా రాదు, ఏమైనా వస్తుంది జస్ట్ ఫర్ కన్జంప్షన్ వస్తుంది. మనం వాళ్ళకి పట్టుకొని వాళ్ళ అన్ని టెక్నికల్ ఎవిడెన్సెస్ పట్టుకొని వాళ్ళపైన కేసెస్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ 220 మన గాంజా ఒఫెండర్స్ మనం ఈసారి రిమాండ్ చేశాము. దాదాపు 250 హిస్టరీ షీట్స్ కూడా గాంజా ఒఫెండర్స్ పైన ఈ సంవత్సరం మనం ఓపెన్ చేసాం. వాళ్ళపైన కూడా రెగ్యులర్గా నిఘా ఉంటుంది. ఇది కాకుండా మనం టెక్నాలజీ పరంగా యూరిన్ టెస్ట్ కిట్స్ కూడా మనం మన జిల్లాలో వాడుతున్నాము. దాంతో కూడా దాదాపు మనం 10 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. అది కూడా మెయిన్ మనం పెడలర్ ఎక్కడి నుండి వస్తుంది ఆ సోర్స్ వరకు మనం పోతున్నాము. సో దట్ మనం ఆ సోర్స్ కట్ చేస్తే మన జిల్లాలో మళ్ళీ రావడానికి ఛాన్సెస్ ఉండవు. ఇది కాకుండా స్టార్టింగ్లో కూడా ఒక డీ అడిక్షన్ సెంటర్ కూడా మనం పెట్టడం జరిగింది. ఆ డీ అడిక్షన్ సెంటర్ కాకుండా కూడా ఇప్పుడు కొన్ని లిస్ట్ మనకి కన్జ్యూమర్స్ లిస్ట్ వస్తుంది. ఆ కన్జ్యూమర్స్ పైన జనరల్గా మనం కేసెస్ చేయము, ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఉంటారు, ఫ్యూచర్ ఖరాబ్ అవుతుంది. దానికి ఆ లిస్ట్ ప్రిపేర్ చేసి కన్సర్న్ సిఐ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో సహా వాళ్ళకి పిలుస్తున్నారు, కౌన్సిలింగ్ చేస్తున్నారు. అది కూడా దాదాపు 80 to 90 మెంబర్స్ పిల్లలకి ఈ సంవత్సరం, అది ఇప్పుడు 2 months బ్యాక్ స్టార్ట్ చేసాము. అందువల్ల జస్ట్ 90 మెంబర్స్ పిల్లలకి మనం అది కూడా చేయడం, కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఇది కాకుండా సైబర్ దానిలో పోతే ఆ సైబర్ ఎఫ్ఐఆర్స్ దాదాపు సేమ్ ఉన్నాయి, బట్ మనం రికవరీలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సైబర్ ఒఫెన్స్ అయిన తర్వాత 1930 కాల్ చేయాలి. ఆ 1930 కాల్ చేసిన తర్వాత కొంత అమౌంట్ బ్లాక్ అవుతుంది. ఆ దాదాపు మనం 3 crores అనుకుంటున్నాను, 3 crores వరకు మనం రిటర్న్ ఇప్పించాము వాళ్ళ జనాలకి, వాళ్ళ అకౌంట్ బ్లాక్ అయిన అకౌంట్. అది కాకుండా పిటిషన్స్ ఎక్కువ వస్తున్నాయి సైబర్ది. ఇప్పుడు అందరితో మనవి అదే దట్ మీ ప్రెస్ మిత్రుల మాధ్యమంతో దట్ ఎప్పుడైనా మీకు ఎట్లయినా సైబర్ ఒఫెన్స్ జరిగితే తొందరగా 1930 కాల్ చేయాలి. మీరు కూడా అవేర్నెస్ చైతన్యం ప్రెస్ మిత్రులు కూడా వాళ్ళకి చెప్పాలి. ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా నడుస్తుంది ఏంటి అంటే పోలీస్ అరెస్ట్, డిజిటల్ అరెస్ట్. అట్లయినా ఏం ఉండదు, డిజిటల్ అరెస్ట్ లాగా ఏం ప్రొసీజర్ ఏం లేదు. వాళ్ళు మీకు ఫోన్ చేస్తారు, ఫోన్ చేసి నేను పోలీస్ యూనిఫామ్ వేసుకొని ఉంటారు, అట్లయినా ఏం ప్రొసీజరే లేదు. సో అట్లయినా మీరు నమ్మకండి, ఎందుకంటే మన సిరిసిల్లలో కూడా చాలా జనాలు ఉన్నారు, అంటే ఎడ్యుకేటెడ్ వారు ఒక పర్సన్కి 90 lakhs పోయినాయి. ఆ స్టాక్ మార్కెట్ ఫ్రాడ్ ఒకటి ఉంటుంది, ఆ స్టాక్ మార్కెట్ ఫ్రాడ్లో కూడా 90 lakhs వరకు ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ది మన సిరిసిల్ల జిల్లాలో పోయినాయి. సో ఈ సైబర్ అవేర్నెస్ మనం చేయాలి ఎక్కువ కంటే ఎక్కువ. సో దానికి సైబర్ ఒఫెన్సెస్ తగ్గించాలి అంటే మనం చేయాల్సింది జస్ట్ చైతన్యం, అవేర్నెస్. సో దట్ అవేర్నెస్ చేస్తే ఇది ఆపుకోవచ్చు, మనం ఈ క్రైమ్ ఆపుకోవచ్చు. ఇది కాకుండా మనం ఇప్పుడు నెక్స్ట్ పోతే మనం కొంచెం కన్విక్షన్స్ పైన కొంచెం ఈసారి మనం ఫోకస్ చేసాము. మన జిల్లాలో దాదాపు ఈ సంవత్సరం 77 కన్విక్షన్స్ వచ్చినాయి, దానిలో 3 లైఫ్ కన్విక్షన్స్ ఉన్నాయి. ఇది కాకుండా కోర్ట్ ప్రొసీజర్ కూడా ఎవ్రీడే మనం మానిటర్ చేస్తున్నాము. NBWs ఉండొచ్చు, అక్యూజ్ సమన్స్ ఉండొచ్చు. దానివల్ల మొత్తం కోర్ట్ ఇప్పుడు ట్రయల్స్ కంటిన్యూగా మనకి నడుస్తున్నాయి. ఇప్పుడు మనకి అందరు మెజిస్ట్రేట్స్ కూడా అవైలబుల్గా ఉన్నారు, డిస్ట్రిక్ట్ జడ్జ్ మేడం కూడా మనకి ఇస్తుంది. సో అది కూడా మనం కన్విక్షన్, ఎందుకంటే మనం ఒకసారి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత లాస్ట్ స్టెప్ కన్విక్షన్.
మనం ఏమైనా ఎఫ్ఐఆర్ చేస్తున్నాం, నమోదు చేస్తున్నాము, దానికి క్రైమ్ తగ్గాలి, లేకపోతే సొసైటీలో ఏమైనా మా చేంజ్ తీసుకురావాలి అంటే దానికి కన్విక్షన్ ఉంటుంది. ఎందుకంటే జైలు పోతారు, మన రీఫార్మేటివ్ జైల్స్ ఉంటుంది, బయట వస్తారు, క్లూజ్, అది మన సొసైటీ చేంజ్ అవుతుంది. ఇది కాకుండా ఈ సంవత్సరం మనం కొంచెం ఉమెన్ సేఫ్టీ పైన కూడా కొంచెం ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము. ఆ ఉమెన్ సేఫ్టీలో మన టీం బాగా ఎక్కువగా అంటే తిరుగుతుంది, పని చేస్తుంది. దాదాపు ఈ సంవత్సరం లాస్ట్ 4 monthsలో మాత్రమే మనం టీజింగ్ కంట్రోల్ చేయడానికి ఈవినింగ్ స్కూల్స్ బయట ఆ రెడ్ హ్యాండెడ్గా మనం పిల్లలు పట్టుకోవడం జరుగుతుంది. దాదాపు ఇల్లంతగుంటలో, సిరిసిల్ల టౌన్లో ఆల్మోస్ట్ 60 పిల్లలు మనం పట్టుకున్నాము. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మళ్ళీ వాళ్ళ కౌన్సిలింగ్ చేశాము. టీజింగ్ ఆపాలి అంటే గర్ల్స్ చెప్పాలి అందువల్ల మనం ఎప్పుడైనా స్కూల్స్ పోతే కూడా మన టీం కూడా అదే చెప్తున్నారు, దట్ వాళ్ళ అక్కడ పోయి వాళ్ళు ఏమైనా ఇష్యూస్ వాళ్ళకి ఉంటే వాళ్ళు చెప్పాలి. ఇది కాకుండా మనం ఈ సంవత్సరం పాక్సోపై చైతన్యం ఒక సెషన్ లాగా కూడా ప్రతి స్కూల్లో ఆర్గనైజ్ చేశాము. దానివల్ల కూడా 2-3 కేసెస్ గుడ్ టచ్, బ్యాడ్ టచ్లో స్కూల్స్లో జరుపుతున్నాయి మన దృష్టిలో వస్తే అది కూడా మనం 2-3 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఇది కాకుండా ఇప్పుడు రీసెంట్గా కూడా మనం ఒక ప్రోగ్రామ్, ఆ పులీస్ అక్క పేరుతో ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాము. ఇప్పుడు ప్రతి మండల్లో ఒక టీం లాగా ఒక ఉమెన్ కానిస్టేబుల్ ప్రతి స్కూల్ విజిట్ చేస్తుంది, ఒక నెలలో అన్ని స్కూల్స్ కవర్ అయి చూస్తుంది, వాళ్ళతో అడుగుతుంది. సో దట్ మనం ఉమెన్ సేఫ్టీ ఇంకా మంచిగా చేయాలి, మన సొసైటీ ఇంకా ముందుగా పోవాలి అంటే ఫస్ట్ మనం ఉమెన్ సేఫ్టీ మంచిగా ఉండాలి. సో అదే దృష్టి మనం మైండ్లో పెట్టుకొని ఈ ప్రోగ్రామ్ ప్లస్ ఉమెన్ సేఫ్టీ పైన మనం ఫోకస్ చేస్తున్నాం. ఇది కాకుండా మనం దాదాపు ఈ సంవత్సరం మనం ల్యాండ్ పైన ఎవరైనా రెగ్యులర్గా చీటర్స్ ఉన్నారు వాళ్ళపైన రౌడీ షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది, వాళ్ళకి జైలు పంపడం కూడా జరిగింది. ఆ 420 కేసు ఉండొచ్చు, 468 ఉండొచ్చు, 467 ఉండొచ్చు. దీనిలో కొంతమంది ఏం చేస్తారు అంటే చీటింగ్ అంటే ఒక్కరికి కాదు, మేబీ 10 మందికి చేస్తారు. ఆ 10 మందికి చీటింగ్ చేసిన వాళ్ళ 100% మనం రౌడీ షీట్ ఓపెన్ చేస్తాము. చీటింగ్ చేసిన తర్వాత వాళ్ళ రిమాండ్ కూడా మనం పర్మిషన్ తీసుకొని, మెజిస్ట్రేట్ నుండి పర్మిషన్ తీసుకొని రిమాండ్ కూడా పంపిస్తున్నాము. సో దట్ వాళ్ళ జనాలకి కూడా తెలుస్తుంది ఇది ఇట్లయినా ఇష్యూస్ నడుస్తుంది. ఇది కాకుండా ఇది సంవత్సరం మనం గల్ఫ్ ఎమిగ్రేషన్ ఏజెంట్స్, ఎవరైనా గల్ఫ్ ఏజెంట్స్ ఉంటారు వాళ్ళపైన కూడా దాదాపు 50 more than 50 కేసెస్ రిజిస్టర్ చేశాము. దానిలో కూడా 30 వరకు జనాలు ఏజెంట్స్కి మనం రిమాండ్ చేయడం జరిగింది. ఆ రిమాండ్ చేసిన వల్ల ఇంకా కూడా జనాలు మన దగ్గర వస్తున్నారు సార్, మనం కూడా మోసపోయాము, అది కూడా మనం రెగ్యులర్గా కేసెస్ రిజిస్టర్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ ఇయర్ ఎండ్లో ఒక ప్రాక్టర్ ఆఫ్ ఎమిగ్రెంట్స్ ఉంటారు, అతను కూడా మన జిల్లాలో వస్తున్నారు. అది అవేర్నెస్ చేయడానికి టీఓఈ అంటారు, అది మొత్తం అవేర్నెస్ ఇస్తారు. ఇప్పుడు బయట దేశం పోవాలి అంటే ఏమేం ఏజెంట్స్ ఉంటారు, మనం ఎట్లా ప్రొసీజర్ ఫాలో కావాలి, మొత్తం వాళ్ళకి హెల్ప్ చేస్తారు. ఇది కాకుండా జనరల్గా జాబ్ ఫ్రాడ్ కూడా మన జిల్లాలో కొన్ని జరిగినాయి, అది కూడా మనం కేసెస్ నమోదు చేశాము, హిస్టరీ షీట్స్ ఓపెన్ చేశాము. దీనికి ఆపాలి అంటే జనాలు కొంచెం మూసపోవద్దు, మీరు జస్ట్ కొంచెం చైతన్యం ప్లస్ మీరు జస్ట్ మీ కామన్ సెన్స్ వాడుకోవాలి. ఎవరైనా ఇప్పుడు జాబ్ రావాలి, గవర్నమెంట్ జాబ్ ఉండదు, ఏమైనా జాబ్ ఉండదు, దానికి ప్రొసీజర్ ఉంటుంది, ఎగ్జామ్ ఉంటుంది, గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇస్తుంది, దానికి ఏం డబ్బులు పెట్టి జాబ్ రావడం ఇప్పుడు వీలు లేదు. సో మీరు కూడా మూసపోవద్దు, మీరు కూడా డెఫినెట్లీగా మీరు ఎట్లయినా మీ దగ్గర వస్తే, ఎవరైనా వస్తే మన దగ్గర వచ్చి మీరు పోలీస్ స్టేషన్ వచ్చి ఫిర్యాదు ఇవ్వాలి, ఇతను మనకి అడుగుతున్నారు, సో దట్ మనం ఇంకా వెరిఫై చేస్తాము. ప్రెస్ నోట్స్ కూడా ఇస్తున్నాము, సో ఇంకా బాధితులు ఉంటే వాళ్ళు కూడా మన దగ్గర రావచ్చు. ఇది కాకుండా మనం ఈ నెక్స్ట్ ఇయర్ మన టార్గెట్ ఏంటి అంటే మనం విజిబుల్ పోలీసింగ్ మనం పెడతాము. బీట్ సిస్టమ్ లాగా ఇంతకుముందు ఏముంటే అది కూడా ఇప్పుడు ఈవినింగ్ బీట్స్ మనం మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు ఫోర్స్ కొంచెం వచ్చింది, రిక్రూట్మెంట్ అయింది, ప్రతి పోలీస్ స్టేషన్ ఇప్పుడు స్ట్రెంథన్ అయింది. దానిలో ఇంతకుముందు పాత టైం లాగా బీట్ సిస్టమ్ మనం మళ్ళీ రీస్టార్ట్ చేసుకున్నాము. ఆ వీపీఓస్ ఎవరైనా ఉంటారు వాళ్ళు కూడా ప్రతి వారం వాళ్ళ కన్సర్న్ విలేజ్కి విజిట్ చేస్తారు, సో దట్ వాళ్ళకి కూడా వాళ్ళ విలేజ్లో అవగాహన వస్తే వాళ్ళు డెఫినెట్లీగా మనం క్రైమ్ తగ్గొచ్చు. ఇప్పుడు విజిబుల్ ఎవరైనా ఖాకీ వేసుకొని బయట ఒక కానిస్టేబుల్ తిరిగితే ఎవరైనా దొంగలు ఉంటారు, లేకపోతే ఎవరైనా క్రిమినల్స్ ఉంటారు, వాళ్ళు కూడా అతను చూసి డెఫినెట్గా 50% వాళ్ళ రిటర్న్ వెళ్ళిపోతారు, దట్ పోలీస్ వాళ్ళు ఉంటారు. సో దాన్ని బేస్ చేసుకొని మనం నెక్స్ట్ ఇయర్ విజిబుల్ పోలీసింగ్ పైన 100% ఎఫర్ట్స్ పెడతాం. ఇది కాకుండా ఉమెన్ సేఫ్టీ నేను ఎట్లయినా చెప్పాను, నెక్స్ట్ ఇయర్ కూడా ఉమెన్ సేఫ్టీ ఇంకా మంచిగా మనం స్ట్రెంథన్ చేస్తాం మన జిల్లాలో. ఇది కాకుండా సైబర్ పైన మనం కొంచెం ఫోకస్ చేస్తున్నాము. ఇప్పుడు మనం ఒక టీం తయారు చేస్తున్నాము, అంటే ఫస్ట్ నేను వచ్చిన 2023లో మన టీం ఫామ్ చేసాము. కొన్ని స్టేట్స్లో జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, బీహార్, రాజస్థాన్ అట్లయినా
స్టేట్స్లో పంపి ఇక్కడ జరిగిన సైబర్ అఫెన్స్ అక్యూజ్ తీసుకొచ్చాం. మళ్ళీ ఏర్పాటు చేసాం. నెక్స్ట్ ఇయర్ జనవరి నుండి మళ్ళీ మనం టీమ్స్ ఫామ్ చేసి బయట పంపడం స్టార్ట్ చేస్తాం. సో దట్ ఎవరైనా మనతో లోకల్ వాళ్ళతో ఇట్లయినా సైబర్ ఫ్రాడ్స్ చేస్తున్నారు వాళ్ళకి మనం 100% పట్టుకుంటాం. ఇది కాకుండా ఈ నెక్స్ట్ ఇయర్ మనం ఎన్ఫోర్స్మెంట్, ఇది ఓపెన్ డ్రింకింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ పైన కూడా ఫోకస్ చేస్తాము. ఎందుకంటే ఓపెన్ డ్రింకింగ్ నడుస్తుంది బయట అంటే ఆ ఉమెన్ సేఫ్టీ తగ్గిపోతుంది. దానివల్ల మనం ఓపెన్ డ్రింకింగ్ పైన చాలా ఎక్కువ ఫోకస్ చేయమని మనం ప్లాన్ చేస్తున్నాం. ఆ మెజిస్ట్రేట్స్తో కూడా మాట్లాడాము. సో దట్ దానిలో కూడా 1 day 2 days శిక్ష వాళ్ళకి రిక్వెస్ట్ చేశాము. సో దట్ 100% తగ్గిపోతుంది. ఇది కాకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ రెగ్యులర్గా మనం చేస్తాము. క్లూస్ టీమ్ ఉంది. అది మనం క్లూస్ టీమ్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఒక డివైస్ ఉంటుంది, MCSD అంటారు దానికి. అది కూడా ఎవ్రీ ఈవినింగ్, నైట్, మిడ్ నైట్ ఎవరైనా దొరికితే వాళ్ళు పట్టుకొని వాళ్ళకి చెక్ చేస్తారు. వాళ్ళపైన ఏమైనా పాత కేసెస్ ఉన్నా లేకపోతే ఏమైనా వారెంట్స్ పెండింగ్ ఉన్నా అది వాళ్ళు చెక్ చేస్తారు. ఆ చెక్ చేసుకొని మనం మళ్ళీ రిమాండ్ చేయాలా, ఏం చేయాలా, లేకపోతే ఇంటరోగేషన్ రిపోర్ట్ రాసుకోవాలా, అది మన వల్ల జనరల్గా చేస్తున్నాం. మొత్తం స్టేట్లో రికవరీ పర్సంటేజ్ చూస్తే మన జిల్లా మొత్తం స్టేట్లో టాప్లో ఉన్నారు. దానిలో మన ఒక SI ఉన్నారు కిరణ్, అతను చాలా మంచి పని చేస్తున్నారు. దాదాపు 84% రికవరీ ఉంది మనకి. ఆ మొత్తం స్టేట్లో ఎక్కడంతా రికవరీ లేదు. మోర్ దెన్ 1200 ఫోన్స్ మనం దొంగతనం అయిన ఫోన్స్ మనం రికవరీ చేసి వాళ్ళకి రిటర్న్ ఇవ్వడం జరిగింది.